దావీదు గారు మాట్లాడతారండి ఒక మాట. దావీదు గారు ఒక మాట మాట్లాడితే ఏమని మాట్లాడతారు తెలుసా? నా కుడి ప్రక్కన 1000 మంది పడినను, నా ఎడమ పక్కన 10,000 మంది పడినను, ఏ అపాయము నాకు రాదు. ఎందుకని అంత ధైర్యం? 1000 మంది అంటే మాటలా, 10,000 మంది అంటే మాటలా. తుపాకీ ఉన్నోడి చేత కాదండి. బాగా ట్రైన్ అయిన ఒక ఆర్మీ పర్సన్ 10 మంది మధ్యలోకి ఒక్కడు పోలేడు. అవునా కదా? హెడ్ ఆన్ చార్జ్ చేయలేడు. ఎందుకని అవుట్ నెంబర్డ్ అవుతాడు. ఒక్కడు 1 = 10,000. ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ ఏ మ్యాచ్. అవునా? చేయలేడు. కానీ దావీదు మాట్లాడుతున్నాడు, నా కుడి పక్కన 1000 మంది పడినా, నా ఎడం పక్కన 10,000 మందిన ఏ అపాయం నాకు రాదు. బికాజ్ గాడ్ ఈజ్ మై సైడ్. హల్లెలూయా. దేవుడు నా పక్షమున ఉన్నాడు, ఏ అపాయం నాకు రాదు. దేవుడు నాతో ఉన్నాడు, ఏ అపాయం నాకు రాదు. అక్కడ దేవుడు చెప్పాడా? దావీదుకు చెప్పాడా? అబ్బాయి, కుడి పక్కన 1000 మంది పడినా, ఎడం పక్కన 10,000 మంది పడినా నీకేం కాదు, రాయి ఈ మాట అన్నాడా? అనలేదు. మరి ఎందుకు రాశాడు ఆ మాట? దేవుడు మాట నక్కర్లేదండి. నా హృదయము దేవునికి దగ్గరగా ఉంటే చాలు. ఐ కెన్ ఫీల్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క బలాన్ని నేను అనుభవించగలుగుతాను. ఐ కెన్ ఫీల్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రేమను నేను అనుభవించగలుగుతాను. ఐ కెన్ ఫీల్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి ఎలాంటిది అనేది నేను చూడగలుగుతాను. ఐ కెన్ ఫీల్ హౌ స్ట్రాంగ్ ద విల్ ఆఫ్ గాడ్ ఈస్. దేవుని యొక్క చిత్తం అనేది ఎంత బలమైందో నేను తెలుసుకోగలుగుతాను.